సార్ చక్రవర్తి గారు, మీరు గత 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు. విద్యుత్ శాఖలో భారీగా స్కామ్, దాదాపు 20,000 కోట్ల అవినీతి జరిగింది అని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అంత భారీ అవినీతి ఏం జరిగింది? ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన ఉందా? అసలు 20,000 కోట్ల 50,000 కోట్ల అది ఊహకందని అంచనాలకందని అవినీతి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. సరే, ఇతర రాష్ట్రాలు కూడా జరుగుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్ స్థాయి మనకు భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఎందుకు ఏంటి అనేది నాకు తెలియదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలైన అవినీతి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కొనసాగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలైన ఈ అవినీతి మీద ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పార్టీలు చాలా భారీ ఎత్తున పోరాటం చేశాయి. ఇప్పుడు ఉదాహరణకు సెకీ అదానీ అనే ఒప్పందం అమెరికా ప్రభుత్వం ఆధారాలతో సహా అమెరికాలో న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో వేసింది. ఏది అదానీ అవినీతి జగన్మోహన్ రెడ్డి గారికి 1,700 కోట్లు ఎంతో ఇచ్చినట్లు వాళ్ళు దాంట్లో వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టమా శత్రువా ఇది కాదు, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు అదానీ మీద వాళ్ళు వేసే కేసు, ఎందుకంటే అదానీ అమెరికాలో అప్పులు చేశాడు. అప్పులు చేసినప్పుడు అమెరికన్ చట్టాల పరిధిలోకి వస్తాడు. అమెరికన్ చట్టాల ప్రకారం లంచాలు ఇవ్వటం నేరం, కాబట్టి అదానీ జగన్మోహన్ రెడ్డి గారు లంచం ఇచ్చారనేది వాళ్ళు మోపిన అభియోగం. అది కోర్టులో ఉంది. ఈ రోజుకి సమన్లు ఇష్యూ చేయట్లేరు. బట్ ద బ్రాడర్ పాయింట్ ఈజ్, అప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ హైకోర్టులో కేసు వేసింది. ఏముంది, 1,00,000 కోట్ల రూపాయల నష్టం. మీరు ఇందాక 20,000 అన్నారు కాబట్టి అది 20,000 50,000 ఎంత? ఈ కాంట్రాక్ట్ అంటే 25 సంవత్సరాల కాంట్రాక్ట్ అనుకోండి. 25 సంవత్సరాల కాంట్రాక్ట్ కనుక ముందుకు వెళితే 1,00,000 కోట్ల రూపాయల నష్టం ప్రజలకి. కాబట్టి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వచ్చింది. దాంతోపాటు అదే సమయంలో షిరిడి సాయి అనే కంపెనీ, ఎలక్ట్రికల్ కంపెనీ, నేను చెప్పేది వాళ్ళు చెప్పింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బినామీ కంపెనీ, వీళ్ళు విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. 92,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో ఆయనకి ఇవ్వటం జరిగింది అని మొదటి పేజీలో ఈనాడు లాంటి, ఆంధ్రజ్యోతి లాంటి వార్తాపత్రికలు పతాక శీర్షికల్లో రాసాయి. ఎన్నికలు అయిపోయాయి గప్చు. మరి మనం ఏది బాగుపడడం? పతాక శీర్షికలు రోజు చెప్పి మరి 160 గారు మాట్లాడారు. ఏమైంది? శుభ్రంగా వాళ్ళతో వ్యాపారం చేసుకుంటున్నారు. ఏమండి, జస్ట్ నేను ఈ అవినీతి ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక పరికరం తీసుకున్నాం అంతే. ఒక పరికరం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 1000 రకాల వస్తువులు ఎక్విప్మెంట్, కండక్టర్లు, పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్, మళ్ళీ సబ్స్టేషన్లు, ఎర్త్ మెటీరియల్, ఎర్త్ పైపులు, అసలు 1,00,000 ఉంటాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం. ఎందుకు? దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే దీన్నే ఇప్పుడు దీంట్లో దోచుకున్నాడు, దాంట్లో దోచుకోకుండా ఉన్నాడు కదా, అంతే కదా. ఇదే రకం దోపిడీ అన్నింటిలో జరుగుద్ది అని అది ఎంచుకున్నాం. ఏమంటే ఛత్తీస్గఢ్లో 75,000కి అమ్ముతున్న ట్రాన్స్ఫార్మరు, యూపీలో 73,000కి అమ్ముతున్న ట్రాన్స్ఫార్మరు, తెలంగాణ అత్యధిక ధర, తెలంగాణే అధిక ధర దేశంలో 83,000 ఎంతకు అమ్ముతున్నారు. 25 kV వ్యవసాయ ట్రాన్స్ఫార్మరు. ఆంధ్రప్రదేశ్ 1,20,000 కొంటుందండి. 1,20,000 ఎక్కడ? అసలు పక్కనే పోనీ హైదరాబాద్, ఇది మనకంతా 100 కిలోమీటర్లు. ఇదే చాలా ఎక్కువ. అంటే నేను కొన్ని పేర్లు చెప్పలేను, కానీ ఇక్కడ చాలా అవినీతి జరుగుతుంది. తెలంగాణలో కూడా భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది. కొంతమంది మంత్రులు ఫిక్స్డ్ అమౌంట్ బిడ్ వేసే వాళ్ళకి ముందే చెప్తున్నారు, మంత్రి గారి అమౌంట్ 5% యాడ్ చేయాలి. ఆధారాలు లేని విషయాలు నేను మాట్లాడలేదు. ఆధారాల ప్రకారం చెప్తున్నాను. 73,000 యూపీ, 75,000 ఛత్తీస్గఢ్, 83,000, 87,000 తెలంగాణ, 1,19,000 ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దోపిడీ దుర్మార్గం ఆంధ్ర అరిచాం. ఈ ప్రభుత్వం అంతకే కొంటుంది.